అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను గన్ ఫౌండరీకి అయితే వచ్చేసిన. మన గన్ ఫౌండరీ రాజా అయితే ఉన్నారు. మనకైతే తయారైతే అవుతుండు. ఆల్మోస్ట్ మనకు మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళింది. మనకు ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు, కొంచెం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో 10 days లో అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారు. లాస్ట్ 5 days ముందు అయితే కలరింగ్ చేస్తారంట. అది కూడా మొత్తం అయితే చూపిస్తా. మనకు ఐ కలరింగ్ కూడా మీకైతే వీడియో అవైలబుల్ చేస్తా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకండి. నడని చూద్దాం, చలో. చూసుకోండి గైస్, మనకు ఫస్ట్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుని తొండం కూడా అటాచ్ చేసేసిర్రు. చూసుకోండి, మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం కదా, కొంచెం ఫినిషింగ్ అయింది. ఇప్పుడైతే టోటలీ మన వినాయకుడు అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనకు కొంచెం డీటెయిలింగ్ అయితే మిగిలింది. మనకు 2 sides కి అయితే నెమలి అయితే వస్తుందంట. చూసుకోండి, ఈ సైడ్ ఇంకా ఈ సైడ్ 2 నెమలీస్ అయితే వస్తాయి. మన వినాయకుని బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తం ఇట్లా 5 పడగల పాము అయితే వస్తుందంట. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. చూసుకోండి, మన వినాయకుని ఫాదర్ కూడా ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, 5 పడగల పాముకి సంబంధించిన చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఇక్కడైతే ఉంది. చూసుకోండి, ఇదేమన్నమాట. మొత్తం కొంచెం కొంచెం అయితే ఫినిష్ అయితే చేసిర్రు. మనకు స్నేక్ అయితే ఇట్లా రౌండ్ చుట్టుకొని పైన ఇట్లా అని వస్తుందంట. ఇప్పుడైతే మనకు మన గన్ ఫౌండరీ యూత్ అసోసియేషన్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఈ సైడ్ ఒక నెమలి, ఈ సైడ్ ఒక నెమలి అయితే ఉంది. మన వినాయకుడు అయితే మధ్యలో ఉన్నాడు. ఈ సైడ్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి ఇది ఆగమన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఇంకా నిమజ్జనంకి అయితే హైలైట్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఎంతో ట్రెండ్ అయింది మన గన్ ఫౌండరీ గణేష్ అనమాట. ఇంకా ఏమంటారు, లాస్ట్ ఇయర్ ఎంతో ట్రెండ్ అయింది కదా మన ట్యాంక్ బండ్ దగ్గర. ఆ వీడియో కూడా, నిమజ్జనం వీడియో కూడా మన ఛానల్ మీద అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి, మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా అయితే చూపిస్తా, దగ్గరికి వెళ్ళి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు. వచ్చేసి గైస్, ఈసారి మనకు విష్ణు భగవాన్ అవతార రూపంలో అయితే దర్శనం ఇవ్వబోతుంది అనుకుంటున్నా. కాన్సెప్ట్ మొత్తం అలానే ఉంది. మన వినాయకుడి ముకుటం కానివ్వండి, మనకు చేతులు కానివ్వండి, సైడ్ కి నెమ్మదిలు కూడా సేమ్ అలానే ఉంది. విష్ణు ఇంకా కృష్ణ టైప్ లో అయితే ఇది ఉండబోతుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, మనకు నాగం పాముకి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం వర్క్ ఆపేసిరు. ఇక కొద్దిసేపట్లో అయితే వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తారనమాట. డీటెయిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. నెమలికి కూడా చిన్న చిన్న ఫినిషింగ్స్ అయితే ఇచ్చిరు. చూసుకోండి, ఈ సైడ్ కానివ్వండి, ఈ సైడ్. ఇక ఫేస్ అయితే అటాచ్ కాలేదు నెమలిది. చిన్న చిన్న కాళ్ళు కూడా అటాచ్ చేసిరు అనమాట. మన మూషిగా వాహన్కి చూసుకోండి, ఇక్కడైతే మనకు మూషిగా వాహన్ అయితే ఉన్నారు. ఇది చేసి అయితే పెట్టుకున్నారు. డీటెయిలింగ్ ఇంకా మిగిలింది, డీటెయిలింగ్ చేయాలి. ఇదైతే ఇక్కడ చిన్న కింద సైడ్ అయితే వస్తుంది అనుకుంటున్నా. ఇక చూసుకోండి, ఇక ఈ విధంగా అయితే ఉండు. మన వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తా ఉండు. టోటల్ 6 hands అయితే ఉన్నాయి మన వినాయకునికి. 6 hands తోనైతే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇది దాదాపుగా ఒక 30 to 30 feet అయితే ఉంటుంది అనుకుంటున్నా. అలానే ఉంది. అయినా కిరీటం చూసుకున్నట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే కనిపిస్తా ఉంది. చూసుకోండి, ఇక్కడ అయితే ఇంకో హ్యాండ్ వస్తుంది. ఇక్కడ 2 పాశం అయితే వస్తుంది. ఇక సైడ్ కి అయితే ఆయుధాలు వస్తాయి అనమాట. ఈ సైడ్ కి అయితే ఆయుధాలు వస్తాయి. ఇక ఇక్కడ 3 hands, ఈ సైడ్ 3 hands అయితే ఉంది. ఒక హ్యాండ్ అయితే కింద ఆశీర్వాదిస్తున్నట్టుంది. ఐ థింక్ గద వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ గద వస్తుంది. ఇక మన వినాయకుని పాదాలు అయితే ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇదైతే మనకు పిఓపి ఇంకా మట్టి అయితే సాఫ్ట్ మట్టితోనైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఐస్ అయితే ఎంతో నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. మొన్న దాకా అయితే తొండం లేకపోయింది. తొండం ఇంకా అన్ని చేతులు అయితే అటాచ్ లేకుండా ఇప్పుడైతే మొత్తం అటాచ్ అయిపోయింది. ఇక మన వినాయకుని పాదాలు కూడా అటాచ్ అయిపోయినాయి అనమాట. ఇక 2 faces అయితే రెడీ చేయాలి. నెమలివి ఫేసెస్, ఇంకా మనకు పైన నాగం పాము 5 పడగల పాము అయితే వస్తుంది. అది కూడా అటాచ్ చేసి ఉంటుంది. అది అటాచ్ అయిపోతే మొత్తం ఓవరాల్ గా లుక్ అయితే వస్తుంది అనమాట. అది ఇక ఎప్పుడైతుందో అది కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్.